ఏ మనిషికైనా జీవితంలో కావాల్సింది అభివృద్ధి, ఆరోగ్యం, ఆశయం, ఈ మూడు ఉండాలి. అభివృద్ధి అనేది జ్ఞానాన్ని సముపార్జించడం వల్ల, విద్యని అభ్యసించడం వల్ల వస్తుంది. అది మనం పాఠశాలలో ప్రతిరోజు చేస్తున్నది. ఆరోగ్యం అనేటువంటిది కేవలం పాటించే పద్ధతులను బట్టే కాదు, వ్యాయామం, రోజువారీ మన దినచర్యలో కొన్ని చేసేటువంటి పద్ధతుల ద్వారా కూడా వస్తుంది. కానీ అది ఈ రోజుల్లో అరుగు అయిపోయింది, అసలు మనకు దొరకడం లేదు. బిజీ జీవితంలో, చదువుల హడావిడిలో, చదువుతున్నామనే భ్రమలో కొంతమంది ఇలా ఆరోగ్యాన్ని పట్టించుకునే పరిస్థితులు. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ క్రీడలు మీలో చైతన్యాన్ని కలిగించడానికి, చురుకుదనాన్ని పెంచడానికి, మీ ఆరోగ్యాన్ని తద్వారా ఏకాగ్రత శక్తిని పెంచడానికి ఈ రోజు ఉపయోగపడుతున్నందుకు మనం చాలా సంతోషించాలి. అందుకు సహకరిస్తున్నటువంటి, చేయూతనిస్తున్నటువంటి ఎంతో మందికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. మనం అనుకున్న అభివృద్ధి, ఆరోగ్యం రెండూ వస్తే మనిషి ఆశయం వైపు కదిలి మేధో మదనం ద్వారా తను అనుకున్నటువంటి గమ్యస్థానానికి చేరతాడు. అలాంటి గమ్యస్థానానికి మీరందరూ చేరుకోవాలి. చేరుకునే ఆ దిశలో ఈ రోజు మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు 7వ తారీఖున మనం ఆల్రెడీ కొన్ని పోటీలు నిర్వహించడం జరిగింది. పంచాయతీల స్థాయిలో ఎవరైతే ప్రథమ స్థాయిలో వచ్చారో వాళ్ళ మధ్య మళ్ళీ ఈ పోటీలు పెట్టి మండల స్థాయిలో గెలిచిన వారిని జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిలో గెలిచిన వారిని రాష్ట్ర స్థాయికి, తద్వారా వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వాలనే ఉద్దేశంతో ఈ సీఎం కప్పుని చేపట్టడం జరిగింది. ప్రభుత్వం దగ్గర నుంచి, విద్యాశాఖ దగ్గర నుంచి, పాఠశాల అధ్యాపకుల దగ్గర నుంచి, పంచాయతీ సెక్రటరీలు, గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ కలిసి చేసేటువంటి కార్యక్రమాల్లో ఇది కూడా అది పిల్లలందరూ గమనించాలి. ఉపాధ్యాయుల వారు మరియు మండలానికి విద్యాశాఖాధికారి అయినటువంటి వీరస్వామి సార్ని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. పంచాయతీ సెక్రటరీ గారు సైదుల్ గారిని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. కళ్యాణపురం పంచాయతీ సెక్రటరీ గారు నర్సయ్య గారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నారు. పద్మజ మేడం గారు, వెంకటరామయ్య గారు ఇద్దరుని వేదిక పైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. పాఠశాల అధ్యాపకురాలు వనజ మేడం గారిని వేదిక పైకి ఆహ్వానిస్తారు. ఉపాధ్యాయులు ఇద్దరు మేడం గారిని వేదిక పైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మేడం మన ఎంఆర్ఓ గారు స్వర్ణ మేడం గారు రావడం చాలా ఆనందంగా ఉంది. మేడం గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతాము. ఆటలు ఎంతో అవసరం జీవితానికి. అందులో గెలుపోటముల్ని మనం ఇప్పుడు అనుభవిస్తేనే పెద్ద అయిన తర్వాత బాధ్యతలు మీద పడినప్పుడు కూడా ఏ విషయాన్నైనా మనం సవాలుగా స్వీకరించగలం, ఏ విషయాన్నైనా పాటించగలం, ఏదైనా సాధించగలమని సార్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. కళ్యాణపురం పంచాయతీ సెక్రటరీ సార్ని మాట్లాడవలసిందిగా చెప్తున్నాను. నర్సయ్య గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే సార్ వాల్యూ పాయింట్ చెప్పారు. ఆటలు ఆడటం, గెలవటం, ఓటమి, పెద్ద ఓటమి, ఇవన్నీ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాజిటివ్. ఎదుటి వ్యక్తి గెలిచినప్పుడు మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము అంటే పాజిటివ్, అది చాలా మంచి లక్షణం. అలాంటి లక్షణాలు అలవర్చుకుంటే ఆటను కూడా ఆస్వాదించవచ్చు, లేకపోతే బాధపడుతూ కూర్చోవాలి. థ్యాంక్ యూ సార్.